వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అలాగే క్షేత్రస్థాయిలో రజకులకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తూ పార్టీ తరపు నుంచి వారధిగా ఆ సామాజిక వర్గంతో పూర్తిగా మమేకమైన మన రజక నాయకులందరికీ స్వాగతం. ఈరోజు మనం ఈ నేపథ్యం ఒకటి, సంస్థాగతంగా మనం ఏదైతే నిర్మాణం దాదాపు పూర్తయి గ్రామ స్థాయి వరకు, వార్డు స్థాయి వరకు పూర్తి చేసుకున్నామో, అనుబంధ విభాగాలన్నీ కూడా క్రియాశీలకంగా పనిచేసే స్వతంత్రంగా వాతావరణం కూడా, అలాంటి వాతావరణం కూడా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా ఒక్కొక్క అనుబంధ విభాగాన్ని, అలాగే ఒక్కొక్క సామాజిక వర్గాన్ని కూడా ఇక్కడికి ఆహ్వానించి ఆ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నాము. అలాగే వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్న ద్వారా భవిష్యత్తులో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా మొత్తంగా సమాజానికి, రాష్ట్రానికి చేసే బేలుతో పాటు ఆ పర్టికులర్ సామాజిక వర్గానికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే ఎట్లా అడ్రస్ చేయాలి కదా, ఇప్పటి నుంచే ఒక ప్రణాళికాబద్ధంగా పోతే బాగుంటుందనే అధ్యక్షుడి ఆలోచనకు అనుగుణంగా ఈ సమావేశాలు జరుపుతున్నాం. మనం చేసే పనికి గుర్తింపు ఉండడానికి పూర్తి అవకాశం ఉంది కాబట్టి పూర్తి ఓనర్షిప్ తీసుకుని పనిచేయండి. అలాగే దీనికి సంబంధించిన కార్యక్రమాలు అవి కూడా మీరు చర్చించుకొని, ఒకటేమో సామాజిక వర్గానికి సంబంధించినంత వరకు అవుట్ రీచ్ వీలైనంత ఎక్కువ పోవడం, ఎట్లా ముందుకు వాళ్ళకి పోయి వాళ్ళతో మమేకమై జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏ రకంగా, ఏ పాలనతో దేశంలోనే ఒక మేలి రకం పాలనగా ఎట్లా నిలబడింది, ఎందుకు నిలబడింది, ఎందుకంటే ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా, ఆ ప్రయోజనాలన్నీ డైరెక్ట్గా వాళ్ళే పొంది ఉన్నారు కాబట్టి అది చూపే అవకాశం ఉంది. కాబట్టి వాటిని చూపి, అందులోనూ ఇప్పుడు ఉన్న ఒక దానికి పూర్తి ఆపోజిట్ ఓ చీకటి రాజ్యంలాగా ఎట్లుందో ఇది కనిపిస్తోంది. కాబట్టి ఆ కాంట్రాస్ట్ కూడా ఉంది. కాబట్టి చెప్పడం కూడా తేలిక, వాళ్ళే చెప్తారు మనకు పోతే, కిందికి పోతే. ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి కూర్చోగలగాల. సో ఈ పని చేయడానికి ఏ రకమైన ప్లాట్ఫామ్, ఏ రకమైన మనం ఫార్మాట్లో, ఏ రకమైన పద్ధతిలో పోతే బాగుంటుంది, అది కూడా ఒకటి ఆలోచించుకోవడం. రెండవది, మీరు ఒక కుల సంఘం నాయకులు కాదు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ విషయం కూడా మర్చిపోకుండా ఫస్ట్ వీఆర్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి అడుగులు వేసి నడుస్తున్న నాయకులం. రెండు, ఆయన ఆలోచనలకు తగినట్టు మొత్తం రాష్ట్ర అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి పనిచేసే నాయకులం, కార్యకర్తలకు, క్రియాశీల కార్యకర్తలం. పేదరికంలో ఉన్న వాళ్ళు పైకి రావాలి. పేదకు సంపన్నులకు మధ్యలో ఉండే తారతమ్యం తగ్గాలి. ఒక రకమైన సమసమాజం దిశగా, మనం తలుచుకునే రామరాజ్యం అనుకునే దిశగా గవర్నమెంట్ ఉండేది. అందుకే అదేం లేకపోతే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏదో రూల్ చేస్తున్నాడు దానికోసం కాదు కదా. అంటే దోచుకోవడానికో, లేదా అణిచివేయడానికో, గొంతు నొక్కడానికో, చంపి మాయం చేయడానికో, దీనికోసం కాదు ఉండేది కదా. గవర్నమెంట్ ఉండేది అందరికీ మంచి చేయాలి. ఇది ఏదైతే అత్యుత్తమ లక్షణాలు ఇవి మన నాయకుడిలో ఉన్నాయి. నెక్స్ట్ 2 years అన్నీ మన మెయిన్ పార్టీ ఇది కానీ, అనుబంధ విభాగాల నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎక్కడికెక్కడ వాళ్ళ కార్యాచరణ వాళ్ళు ప్లాన్ చేసుకొని దాని ప్రకారం అడుగులు ముందుకు వేయడానికి, అలాగే పార్టీ టేకప్ చేసే కార్యక్రమాలు అన్నిటికీ వాటిలో కూడా పాల్గొనడానికి, ప్రజలతో మమేకం కావడానికి కావాల్సినంత అవకాశం ఉంది. దాన్ని పూర్తిగా వాడుకొని ఎన్నికలు వచ్చేసరికి మనం మళ్ళీ 2019తో పోలిస్తే ఇంకా మంచి మెరుగైన, ఇంకా మంచి పర్సెంటేజ్తో అధికారంలోకి రావాలి. రావడం అనేది రాష్ట్రానికి అవసరం, ప్రజలకు అవసరం. అది ప్రజలు కూడా కోరుకుంటున్నారనేది ఇప్పుడు మనకు వస్తున్న రెస్పాన్స్ బట్టే కనపడుతుంది. కాబట్టి ఆ దిశగా మనం అడుగులు వేయాలి. వచ్చే భవిష్యత్ అంతా మంది. ఒకసారి అధికారంలోకి రాలేకపోయాం, ఉన్నాం. అధికారంలోకి వచ్చాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుందో చూపించాం. దాని బ్రహ్మాండమైన పాలన ఏ రకంగా ఉంటుంది, 5 ఏళ్లలో 10 ఏళ్ళు 15 ఏళ్ళ డెవలప్మెంట్ ఎట్లా చూపించాము, సంక్షేమం ఎట్లా చూపించాము, శాశ్వతంగా
పేద కుటుంబాలన్నీ పైకి వచ్చేట్టు 10 ఏళ్ళు ఉంటే అసలు ఎట్లుండేది ఊహించుకోవడానికి 10 ఏళ్ళు కానీ మనం కంటిన్యూ చేస్తుంటే ప్రతి పిల్లాడు 10th క్లాస్ అయిపోయేవాడు, ఐబీ సిలబస్లో అయిపోయేవాడు. 17 మెడికల్ కాలేజీలు, జిల్లా ఎక్కడ చూసినా కింది వరకు మెడికల్ హబ్, హెల్త్ కేరు, ఎడ్యుకేషన్ ఇంత బ్రహ్మాండంగా అయ్యేదాన్ని ఒక్కసారి కలగదా ఇది పోయి కింద పడినట్టు పడి మళ్ళీ 10 ఏళ్ళు వెనక్కు పోయినాం. ఈసారి వచ్చాక మన లోటుపాట్లు ఏమన్నా ఇంటర్నల్గా మనం సరిగ్గా చూసుకోకపోయినా పార్టీని కానీ కార్యకర్తలను అవి అడ్జస్ట్ చేసుకుంటున్నాం, కరెక్ట్ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ నుంచి మళ్ళీ ఇలాంటి దుష్టశక్తులు రాకుండా కంటిన్యూస్ మనమే ఉండడం ద్వారా రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 చేసి వేసే అడుగుల్లో మనం ఆ దిశగా ఉన్నాం. కాబట్టి ఆ హోప్ నిజమయ్యేది కూడా బలంగా కనపడుతుంది. కాబట్టి అందరూ నేను ఎలాంటి ఇది లేకుండా గట్టిగా అడుగులు ముందుకు వేయండి. నేను ఇంతకుముందు అన్నట్టు మన కార్యాచరణ డిసైడ్ చేసుకొని పోవాలని కోరుతూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.